హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్. ఈరోజు సమ్మర్ డ్రింక్స్లో ఒకటైన లస్సీ అండి. ఈ లస్సీని ఇంట్లోనే మనం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంకాస్త టేస్టీగా మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇలా డ్రై ఫ్రూట్ లస్సీని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో నార్మల్ చేసుకునే లస్సీ కంటే కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకొని అందరూ ఎంజాయ్ చేయొచ్చండి. సో దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఒక గ్లాస్ పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ నేను యాడ్ చేయట్లేదండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. సో వాటర్ పోయకుండా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్లాసుల్లోనికి వేసుకోవాలండి. ఇలా గ్లాసుల్లో వేసుకొని దీనిలోనికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం అండి. కొంచెం జీడిపప్పు, అలాగే కాస్త తరిగిన బాదం పప్పు, అలాగే కాస్త తరిగిన పిస్తా పప్పు, అలాగే చెర్రీస్, ఖర్జూరం అండి. ఇలా సీడ్ తీసేసి ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కాస్త కొబ్బరి తరుగును కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం కొబ్బరి తరుగుని యాడ్ చేసుకొని దీంట్లోనికి టూటీ ఫ్రూటీస్ ఉంటే టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే పైన కాస్త బాదం పౌడర్ని కూడా యాడ్ చేసుకొని తరిగిన బాదం పిస్తాతో గార్నిష్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి. అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.